టుడే బేస్ లైన్ రైటింగ్ రాస్తున్నాం మనం. బేస్ లైన్లో బేస్ లైన్ రైటింగ్ రాసేటప్పుడు మనం ఇది బేస్ లైన్ అనేది మోస్ట్ వాల్యుబుల్ లైన్. ఇది దీనిలో మనం ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో మీ యొక్క హ్యాండ్ రైటింగ్లో బేస్ కరెక్ట్గా వస్తుంది, చూడడానికి మంచి లెజిబిలిటీ ఉంటుంది, అలాగే మీకు మంచి మార్కులు రావడానికి ఉపయోగపడుతుంది. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. డియర్ స్టూడెంట్స్, తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. ఇక్కడ మనం బోర్డు మీద చూస్తున్నాం. ఇక్కడ బేస్ లైన్లో రాసేటప్పుడు మనం వర్డ్ స్పేసింగ్ కరెక్ట్ తీసుకోవాలి. అలాగే ప్రతి లెటర్ ఎవరి లెటర్ బేస్ లైన్ ఫాలో అవుతూ ఉండాలి. చూడండి, వర్డ్ స్పేసింగ్ 1 లెటర్ బట్టే స్పేస్ మాత్రమే తీసుకోవాలి. జోన్స్ ఈక్వల్గా జోన్స్ ఫాలో అవ్వాలి. అలాగే స్పేసింగ్ కానీ స్లాంట్ కూడా మనం కొంచెం కుడి చేతి వైపు వంగినట్టుగా లెటర్స్ రాయాలి. ఇదే బేస్ లైన్ రాసినటువంటి యొక్క ఈ 4 సెంటెన్సెస్ మనం డబల్ రూల్లో 4 రూల్లో జోన్స్ ఫాలో అవుతూ రాయాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఈ విధంగా మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి బేస్ లైన్ మీద. అలా ప్రాక్టీస్ చేయంగా మీ యొక్క హ్యాండ్ రైటింగ్లో మంచి లెజిబిలిటీ వస్తుంది. ఇలాగే మీరు క్లాస్ రూమ్లో కూడా మీ యొక్క హ్యాండ్ రైటింగ్ ఎక్స్ప్రెసింగ్ ఉండాలి. ఎవరైతే క్లాస్ రూమ్లో హ్యాండ్ రైటింగ్ ఎక్స్ప్రెసింగ్ బాగా ఉంటుందో అలాగే ఎగ్జామ్లో కూడా రాయాలి. అప్పుడే మీకు మంచి మార్కులు వస్తాయన్నమాట. కాబట్టి హ్యాండ్ రైటింగ్ బ్రెయిన్తో రాయాలి. హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. దీన్నే మనం గ్రాఫాలజీ అంటాం. గ్రాఫాలజీ ప్రకారం మన యొక్క లెటర్స్ స్లాంట్ కానీ స్పేసింగ్ కానీ అలాగే జోన్స్ కానీ అలాగే ప్రెజర్ కూడా ఉండకూడదు. పేపర్ మీద రాస్తే ప్రెజర్ చూసుకోవాలి. అలాగే మార్జిన్ లైన్ ఫాలో అవుతూ ఉండాలి. మార్జిన్ చూడండి, ఇక్కడ మార్జిన్ కరెక్ట్గా తీసుకొని మార్జిన్ ఫాలో అవ్వాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతి వ్రాత మారాలి. ఇక్కడ మనం ఇంపార్టెంట్గా మనం గ్రాఫాలజీ ప్రకారం మన యొక్క హ్యాండ్ రైటింగ్ ఉండాలి. గ్రాఫాలజీ ప్రకారం ఎవరైతే ఇలా రాస్తారో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళు ఎగ్జామ్స్ బాగా రాయగలరు, మంచి మార్కులు తెచ్చగలరు, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎగ్జామ్స్ బాగా రాస్తారు. అలాగే స్కూల్లో చెప్పినటువంటి లెసన్స్ ఏదైతేనే బాగా బ్రెయిన్కి ఎక్కుతాయి అన్నమాట, బ్రెయిన్కు. కాబట్టి అందుకే హ్యాండ్ రైటింగ్ అనేది బ్రెయిన్తో రాయాలి. హ్యాండ్ రైటింగ్ యాక్చువల్లీ బ్రెయిన్ రైటింగ్. సో ఇక్కడ బేస్ లైన్లో మనం రాసినటువంటి ఈ 4 లైన్స్లో గ్రాఫాలజీ ఉందన్నమాట. అంటే అక్షరాలు స్లాంట్గా రాయాలి, స్పేసింగ్ కరెక్ట్ తీసుకోవాలి, సైజెస్ కరెక్ట్ రాయాలి, మార్జిన్ కరెక్ట్ తీసుకోవాలి. ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తున్నాయి. ఈ విధంగా రాయాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, బ్రెయిన్తో ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ప్రాక్టీస్ చేయకపోతే మనం ఇప్పుడు క్రికెట్ బాగా ఆడాలంటే ప్రాక్టీస్ చేయాలి కదా. 4లు కొట్టాలి, 6లు కొట్టాలంటే ఏం కావాలి మనకు? 4 కొట్టాలంటే ఏం కావాలి? కాన్సన్ట్రేషన్ కావాలి. ఏం కావాలి? గవర్నమెంట్ ఇప్పుడు ఒక బాల్ వస్తుందిరా మనకు, బౌలర్ వేసాడు, దాన్ని మనం కాన్సన్ట్రేషన్గా దాన్ని మనం బౌండరీస్కి పంపించాలి. లేదంటే 6 కొట్టాలి, లేదంటే బౌండరీస్. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఉండదో ఆ బాల్ వచ్చేసి దేన్ని కొడితే స్టంప్స్ను కొట్టుకుంటుంది. అప్పుడు వికెట్ పడిపోతుంది. కాబట్టి ఇక్కడ గ్రాఫాలజీ కానీ మనం బాగా నేర్చుకున్నట్టయితే క్రికెట్ బాగా ఆడగలరు. సాయిగా చెప్పేది మీరు గ్రాఫాలజీ ప్రకారం హ్యాండ్ రైటింగ్ నేర్చుకుంటే నువ్వు క్రికెట్ కూడా బ్రహ్మాండంగా ఆడగలవు. అంటే 4లు 6లు బాగా కొట్టగలవు. ఎందుకని
మన హ్యాండ్ రైటింగ్లో కాన్సన్ట్రేషన్ ఉంది. ఏముంది? కాన్సన్ట్రేషన్ ఉంది, కాన్ఫిడెంట్ ఉంది. ఏముందా? కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెంట్. నేను ఆ బాలును 4 కొట్టాలి అంటే 4 కొట్టేస్తూ అంటే కాన్ఫిడెంట్ ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే 4కి వెళ్తుంది. అలాగే బౌలింగ్ చేసేటప్పుడు కూడా నేను వికెట్ పడగొట్టాలనేటువంటి కాన్సన్ట్రేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే వికెట్లు పడగొడతాం, లేదంటే క్యాచ్కి పంపించేస్తున్నాం బాల్ని. అవునా? కాబట్టి సో ఇక్కడ మనం గ్రాఫాలజీలో మనం కాన్సన్ట్రేషన్ వస్తుంది, కాన్ఫిడెంట్ వస్తుంది, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, టెన్షన్స్ ఉండవు, ప్రెషర్ తగ్గించేయాలి. టెన్షన్ లేకుండా ఉండాలంటే ప్రెషర్ తగ్గియాలి. అంటే రాసేటప్పుడు మనం ఒత్తి పట్టి రాయకూడదు, రాసేటప్పుడు మనం పెన్తో ఒత్తి పట్టి రాయకూడదు. ఇలాగే మీరు స్కూల్లో డైలీ ఫాలో అవ్వాలి. అలా ఒక 1 ఇయర్ రాస్తూ పోతే మీకు అలవాటు అయిపోద్ది అనమాట. అప్పుడు మీకు హై లెవెల్కి వెళ్ళిపోతారు. అప్పుడు మార్కులు వస్తాయి. ఏ గేమ్లో పార్టిసిపేట్ చేసినా మీకు మంచి ప్రైజులు వస్తాయి. కాన్సన్ట్రేషన్గా ఆడగలరు. మంచి మీలో ఉన్నటువంటి స్కిల్స్ డెవలప్ అవుతాయి అనమాట. కొంతమంది పాటలు పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బాగా పాటలు పాడగలరు. కొంతమంది క్రికెట్ ఆడాలని ఇంట్రెస్ట్, సాయిగా ఉన్నాడు, క్రికెట్ ఆడాలని ఇంట్రెస్ట్, వాడు నేషనల్ ప్లేయర్ అయిపోతాడు. చెప్పేది నేషనల్ ప్లేయర్ అయిపోయి రేపు రోహిత్ శర్మతో ఆడవచ్చు. చెప్పలేము, నువ్వు రోహిత్ శర్మతో కూడా ఆడవచ్చు. అయితే ఏముండాలి నీకు? కాన్సన్ట్రేషన్ ఉండాలా, కాన్ఫిడెంట్ ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? మనము గ్రాఫాలజీ ప్రకారం ఎప్పుడైతే మనం హ్యాండ్ రైటింగ్ మార్చుకుంటామో అప్పుడు మాత్రమే వస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి బ్రెయిన్తో రాయడం నేర్చుకోండి. ఈ యొక్క పెన్ను కూడా 1.5 ఇంచ్ పైన పట్టుకోవాలి. ఏది చెప్పే జోక్ కాదు, పెన్ను కూడా 1.5 ఇంచ్ పైన పట్టుకోవాలి. ఒక ఆర్డినరీ స్టూడెంట్ వాడు 10th క్లాస్ ఆర్డినరీగా పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ ఆర్డినరీగా పాస్ అయ్యాడు, డిగ్రీ ఆర్డినరీగా పాస్ అయ్యాడు, పీజీలో మాత్రం పీజీ కూడా ఆర్డినరీగా పాస్ అయ్యాడు, ఇంకొక పీజీ రాశాడు, దాంట్లో మాత్రం ఫస్ట్ క్లాస్ వచ్చాడు. చూడండి, అంటే వాడు ఆర్డినరీగా పాస్ అయిన వాడు లాస్ట్లో ఫస్ట్ క్లాస్ సంపాదించుకోండి అంటే ఎంత ప్రాక్టీస్ చేశాడు చూడండి. ప్రాక్టీస్ చేయాలి, కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయాలి. అందుకే మీరు కూడా ఇప్పుడు చాలామంది ఫస్ట్లో ఓడిపోతూ ఉంటారు, లాస్ట్కు గెలుస్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఉన్నాడు. ఆయన ఫస్ట్ చాలాసార్లు ఓడిపోయాడు ప్రెసిడెంట్గా పోటీ చేసి, లాస్ట్లో గెలిచాడు ప్రెసిడెంట్గా. అంటే అట్నే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ తప్పులు చేస్తూ ఉంటాము, అవి మనం చేయంగా తప్పులు సర్దిద్దుకుంటూ మనం ప్రాక్టీస్ చేయంగా అవి కరెక్షన్ అయిపోతాయి. అప్పుడు మనం ఏదైనా గోల్ సాధించగలము. అందుకు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అల్లరి చేయకుండా, అల్లరి కూడా తగ్గిపోద్ది, బాగా కాన్సన్ట్రేషన్ పెడతారు, కాన్ఫిడెంట్ వస్తుంది, డెడికేషన్ వస్తుందా. కాబట్టి మీరు ఇప్పటి నుంచి నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, బ్రెయిన్తోనే రాయండి, చెప్పినట్టు పట్టుకోండి, పెన్ను కరెక్ట్గా కూర్చోండి, పేపర్ కరెక్ట్ పెట్టుకోండి, ఇంట్రెస్ట్గా రాయాలి. టీ ఫర్ టెక్నిక్, ఐ ఫర్ ఇంట్రెస్ట్, బీ ఫర్ ప్రాక్టీస్ మర్చిపోకూడదు. మనం ఏది సాధించాలన్నా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అనమాట. ఇప్పుడు మీరు హ్యాండ్ రైటింగ్ కోర్స్ చేశారు ఒక 1 month, అందుకు సార్ చెప్పేసాడులే వదిలేసారని చెప్పేసి మళ్ళీ యాజిటీజ్కి పోయినావు అనుకో, నీకు కాన్సన్ట్రేషన్ రాదు, కాన్ఫిడెంట్ రాదు, ఏమి రాదు, నువ్వు మళ్ళీ 0కి వెళ్ళిపోతావు. అట్లా ఉన్నాయి. ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో ఇదే మీరు ఫాలో అవుతూ ఉంటే ఈ సంవత్సరం కాబట్టి నెక్స్ట్ ఇయర్ పోతే అప్పుడు మీరు 10th వెళ్ళేసరికి నెంబర్ 1గా హ్యాండ్ రైటింగ్ తయారవుతుంది. నెంబర్ 1గా మీరు అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతారు అనమాట. ప్రతి విషయంలో పార్టిసిపేట్ చేస్తారు, గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉంటారు అనమాట. మీరు అందరిలో బాగా ఫ్రెండ్షిప్ చేస్తారు, అందరిలో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎవరితో గొడవలు పడరు అనమాట. ఇప్పుడు సౌమేంద్ర గారు చాలా వెరీ గుడ్ బాయ్, కాబట్టి వాడు కొంచెం అలర్జీ తగ్గిందనుకో ఇంకా గుడ్ బాయ్ అయిపోతుంది. అందుకని మీరు అందరూ గుడ్ బాయ్ సారా. కాబట్టి నేను చెప్పినట్టుగా మారిపోవాలంటే మన హ్యాండ్ రైటింగ్ను మార్చుకోవాలి. టోటల్గా చెప్పేది అంటే హ్యాండ్ రైటింగ్ను మార్చుకొని దీన్ని మీరు అలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీలో టోటల్గా మీ బ్రెయిన్లో మార్పు వస్తుంది, మీ బాడీలో మార్పు వస్తుంది, మీ యాటిట్యూడ్లో మార్పు వస్తుంది, అన్నిట్లలో మార్పు వస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏది కావాలంటే మనం ఏది సక్సెస్ కావాలనుకుంటే అది సాధిస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ క్రికెట్ మీద ఉందనుకోండి, క్రికెట్లో మంచి గుడ్ ప్లేయర్ అయిపోతారు మీరు. లేదా ఏదైనా మంచి పాటలు పాడడంలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మంచి సింగర్ అయిపోతారు. అట్లనే కొంతమందికి ఒక్కొక్కటి స్కిల్ అనమాట.
ఒక్కోడికి ఆర్టిస్ట్ బాగా పెయింట్ వేయగలడు, ఒకడు బొమ్మలు వేయగలడు, ఒకడు రకరకాల స్కిల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో మంచి ప్రావీణ్యం సంపాదిస్తే ఆ ప్రావీణ్యం ఎట్టో స్కిల్ ఎట్టు వస్తుంది, ప్రాక్టీస్ మీద వస్తుంది అన్నమాట. కాబట్టి మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఏయో ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. చిన్నప్పటి నుంచి మీరు ఆ గోల్ వేసుకున్నారు అనుకోండి, అప్పటి నుంచి మీరు గోల్ సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి, మీరు 20 ఇయర్స్ వచ్చి మీరు నేషనల్ ప్లేయర్ అయిపోవచ్చు క్రికెట్, లేదా వరల్డ్ అయిపోవచ్చు, వరల్డ్ కప్ కూడా ఆడవచ్చు. అంటే మీరు టాలెంట్ స్కిల్ అనేది డెవలప్ కావాలి. ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండాలి. అప్పుడు మాత్రం ఓకేనా? అర్థమైందా?